ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ వి మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marekaran Kumar. Mass offered by Boga Aragyam and family. For God's mercy upon the departed souls of Madhimi Malangni Raju and Madhimi Amardeep to rest in peace. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For the PR and good marriage proposals to son. Mass offered by a devotee. Thanks be Mass for the protection and gift of life and for God's love, forgiveness and gift of Holy Spirit, and to make good confession and for divine wisdom, physical and spiritual growth of family. Mass offered by Samson and family. For bright future of children, for financial blessings and for salvation. Mass offered by Ellapalakshmi. Thanks be Mass for all the blessings showered upon family. Mass offered by Singis. Thanks be Mass for all the blessings showered upon family. Mass offered by Singis Levaraj and Veni family. For all the departed souls of the family members to rest in peace. Mass offered by Singis Levaraj and Veni family. బలి పూజలో పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలో పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తెలియనటువంటి శ్రీసభ పునీత శిలువ యోహాను యాజకుడు శ్రీసభ వేద పండితుని సంస్మరణను జరుపుకుంటూ ఉన్నది. మనము కూడా ఈయన వలె సువార్త కొరకు, యేసయ్య కొరకు మనము కూడా మన వంతు కృషిని చేయుటకు, మనము కూడా ఆశ కలిగి యేసయ్యను ప్రకటించుట కొరకు మనము కూడా సిద్ధపడదాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు యాజకుడైన పునీత శిలువ యోహానునకు అత్యంత ఆత్మనిగ్రహమును, గొప్ప శిలువ భక్తిని దయచేసి ఘనపరిచితివి. నిరతము అతని ఆదర్శవంతమైన భక్తిని, త్యాగ నిరతిని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించినట్లు నీ కృపను ప్రసాదింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 9వ వచనము నుండి 11వ వచనం వరకు. పిమ్మట ఏలియా నిప్పు మంట వలె పొడచూపెను, అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరువును కలిగించెను, అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేశెను, 3 మారులు అగ్నిని కురిపించెను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో, నిప్పు గుర్రములు లాగిడి రథమున మేఘములోనికి గొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు చేసేదవనియు, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చదవనియు, తండ్రులకు కుమారులకు రాజీ కుదుర్చదవనియు, ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించదవనియు లేఖనము నుడువుచున్నది. నీ ఆగమనమును దర్శించువారును ప్రేమతో జీవించి చనిపోవు వారును ధన్యులు. మనము కూడా జీవనమును పొందుదుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుండి 13 వరకు వాక్యము. అప్పుడు శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినదేమనగా, ఏలియా వచ్చియేయున్నాడు, కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనిషి కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహానును గురించి అని వారు గ్రహించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు తెలియనటువంటి శ్రీసభ పునీత శిలువ యోహాను యాజకుడు శ్రీసభ వేద పండితుని సంస్మరణను జరుపుకుంటూ ఉన్నది. మనము కూడా ఈయన వలె సువార్త కొరకు, యేసయ్య కొరకు మనము కూడా మనవంతు కృషిని చేయుటకు, మనము కూడా ఆశ కలిగి యేసయ్యను ప్రకటించుట కొరకు మనము కూడా సిద్ధపడదాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు యాజకుడైన పునీత శిలువ యోహానునకు అత్యంత ఆత్మనిగ్రహమును, గొప్ప శిలువ భక్తిని దయచేసి ఘనపరిచితివి.
నిరతము అతని ఆదర్శవంతమైన భక్తిని, త్యాగ నిరతిని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించినట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగలవు సర్వేశ్వర, పునీత శిలువ యోహాను సంస్మరణ నాడు మేము అర్పించు బలి అర్పణములను దయతో వీక్షింపుము. ఇప్పుడు రక్షకుని శిలువ శ్రమల పరమరహస్యములను కొనియాడుచున్న మేము అందుకు ఉపయుక్తముగా మా జీవితములలో మార్పు తెచ్చుకున్నట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరీమాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత శిలువ యోహానుతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, పునీత
శిలువ యోహాను జీవితములో శిలువ పరమరహస్యమును అద్భుత విధముగా వెల్లడించితివి. మేము ఈ దివ్యబలి నుండి బలమును పొంది క్రీస్తునకు విశ్వాసపాత్రముగా అంటిపెట్టుకొని ఉండునట్లు చేయుము. శ్రీసభలో సర్వ ప్రజల రక్షణ కొరకు శ్రమించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.